ఆచారాలకి సాంప్రదాయాలకి కారకుడు. మన పెద్దవాళ్ళు ఏం చేశారో అదే మనం చేయడం అండి. అది గురువు యొక్క ధనస్సు యొక్క ఇది. తర్వాత మనకి అధ్యాపకులు అవుతారు, టీచర్స్, ప్రొఫెసర్స్. ఇదంతా కూడా గురువు బాగుంటేనే కూడా వీళ్ళు అధ్యాపకులుగా అయ్యారండి. తను నేర్చుకున్న దాన్ని ఇంక ఇతరులకి చెప్పడం కూడా ఒక రకంగా ఇది గొప్పతనమే కదండి. అధ్యాపకులు ఇవాళ మనం టీచర్స్లో అధ్యాపకులను చూస్తాం, అది కూడా కారకత్వం. మతాధికారులు, ఏ మతానికైనా మతాధికారి ఉంటాడు. అంటే మతాన్ని మనం ఇప్పుడు మన దాంట్లో అయితే శృంగేరి పీఠం, ఇలాగా పీఠానికి మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పీఠ అధిపతులు. వాళ్ళే మతాన్ని మనని సరైన ధర్మంలో తీసుకెళ్ళడానికి చేసే దాంట్లో మనకి ఇది అవుతుంది. అది కూడా ఈ మతాధికారులకు కూడా గురువే కారకత్వాన్ని వహిస్తున్నారు. ఇంకా అంతే కదండి, ఆకాశతత్వం అన్నాం కదా, శబ్దం కూడా ఈయనే. శబ్దం బాగుంది, మనం మాట్లాడే శబ్దం బాగుంది. మాట్లాడేవండి మనిషి మంచి మాట మాట్లాడతాడు, చెడ్డ మాట కూడా మాట్లాడతాడు. అయితే మంచి శబ్దానికి కూడా ఈయనే కారకుడు. గురువు బాగాలేదనుకోండి వేరే కూడా శబ్దం వస్తుంది. ఉపాధ్యాయులకి కారకుడు, ఇందాక మనం అనుకున్నట్టు. ఇంకా పాఠశాలలకి కారకుడు. ఒక వ్యక్తి మంచిగా పాఠశాల కట్టగలిగాడంటే, ఆ పాఠశాలలో మనం వెళ్తున్నామంటే దానికి కారకత్వం కూడా టీచరు స్కూల్కి వెళ్ళారు, ఆ పాఠశాలకి కూడా కారకత్వం ఈయనే. ఇంకా దేవాలయాలకండి, ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నిటికీ కూడా ఈయనే కారకత్వాన్ని వహిస్తున్నారు. కళాశాలలు, కాలేజీలు, ఇంకా కోర్టులు. కోర్టు ఎందుకన్నామండి, ఎందుకు వచ్చింది చెప్పండి, మంత్రి అన్నాం ఇందాక. ఈయన పోర్ట్ఫోలియో మనకు మంత్రి ఇచ్చారు కాబట్టి కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది కదండి. కాబట్టి కోర్టులు కూడా ఈయనే. కోర్టు కూడా ఒక దేవాలయమేనండి, న్యాయ దేవత ఉంటారు అక్కడ. మనకి గుళ్ళల్లో దేవుడు ఉన్నట్టుగా న్యాయ దేవత ఉండాలి. సరే, ఈ కలియుగంలో ఎంతవరకు అది ఉందన్నది మనిషి యొక్క కర్మను బట్టి జడ్జిమెంట్లు అవన్నీ చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా కూడా జడ్జిలు, న్యాయాధిపతులు అందరూ కూడా ధర్మం కోసమే పని చేయాలండి. వాళ్ళు అలా పని చేయకపోతే వచ్చే జన్మలో మళ్ళీ వాళ్ళది వేరే ఉంటుంది. ఇప్పుడు న్యాయాధిపతి న్యాయం చేయాలనే కదండి ఆ పోస్ట్ ఇచ్చారు, వాళ్ళు అది చేయాలి. అందుకనే న్యాయాధిపతులకు కూడా ఈయనే కారకత్వాన్ని వహిస్తున్నారు. ఇంకా ట్రెజరీలు, అంటే ఏదైతే దాచే ట్రెజరీలకి, బ్యాంకులకి కూడా గురువే కారకత్వాన్ని వహిస్తున్నారు.